వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో నీచభంగ రాజయోగం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. ఒక గ్రహం సమం అనే స్థితి నుండి దిగువకు వెళ్ళినప్పుడు అది తన బలాన్ని పూర్తిగా కోల్పోవడం ప్రారంభిస్తుంది. దాని తరువాత శత్రుస్థానం, నీచం, వక్రం, గ్రహణం, వక్రాస్తమనం లాంటి పరిస్థితుల్లో ఒక గ్రహం తీవ్రమైన ప్రభావాలను ఎదుర్కొంటుంది. ఇటువంటి పరిస్థితులను సృష్టించేది కొన్ని స్థానాలు మాత్రమే. ఉదాహరణకు మీనంలో బుధుడు బలహీన స్థితిలో ఉంటాడు. దానినే నీచం అంటారు. ఇటువంటి బలహీన స్థితిలో ఉన్న బుధుడితో పాపగ్రహాలు యాడ్ అవుతే ఇంకా బుధుడు బలహీనమవుతారు. ఇటువంటి వ్యవస్థలో బుధుడు పూర్తిగా పనిచేయలేడు. ఇటువంటి నీచంలో ఉన్న బుధుడికి నీచభంగం ఏర్పడడానికి మన ఋషులు, పూర్వీకులు ఎన్నో నియమాలను ఇచ్చారు. నీచగ్రహమున్న స్థానాధిపతి స్వంత రాశి ఉచ్చస్థానంలో ఉంటే నీచభంగ రాజయోగం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అయితే నీచమా, నీచభంగమా, నీచభంగ రాజయోగమా అని లెక్కించడానికి జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం చాలా అవసరం. ఒక గ్రహం మరొక గ్రహం ద్వారా పొందే బలం ఎల్లప్పుడూ క్రెడిట్గా తీసుకునే బలమే కానీ డైరెక్ట్గా ఉన్న బలం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బలహీనమైన వ్యక్తిగా ఉన్నారు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని వేగంగా పట్టుకున్నా భయపడిపోతారు. ఇది బలహీన స్థితి, అంటే నీచం అని తీసుకోండి. అయితే మీరు నలుగురు బలశాలులను పనికి పెట్టుకున్నారు. వారి మధ్య మీరున్నారు అన్నప్పుడు మీరు సురక్షితంగా ఉన్నారని భావించినప్పటికీ ఇది నేరుగా మీ బలం కాదు. ఈ నలుగురిని మీ శత్రువు పనికి నియమించుకుంటే మీ బలం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఒక బలం అనేది మనకు ప్రత్యక్షంగా లభించినప్పుడు అది సంపూర్ణ బలం అవుతుంది. ఇంకొక గ్రహం ద్వారా లభించే బలం ఒక సపోర్ట్ మాత్రమే. అదేవిధంగా నీచభంగ రాజయోగం అనేది ఈ విధమైన సపోర్ట్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ ఆ స్థానం గ్రహం యొక్క బలాన్ని కోల్పోయేట్లు చేస్తుంది. ఏది ఏమైనా మకరంలో గురువు నీచమయ్యారు అంటే నీచమే అని తీసుకోవాలి. మీనంలో బుధుడు, కన్యలో శుక్రుడు నీచమే అని తీసుకోవాలి. ఇందులో మార్పు ఏమీ ఉండదు. బట్ మనం బలహీనమైనప్పుడు మన చుట్టూ బలమైన వ్యక్తులను ఉంచుకొని బలశాలులుగా చూపించుకుంటామో ఆ విధమైన వ్యవస్థే తప్ప నిజానికి మీరు బలశాలులా అని అడిగితే లేదనేది వాస్తవం. ఒక జాతకంలో బుధుడు ఉచ్చం అనే స్థితిలో బలంగా ఉన్నప్పుడు ఏర్పడే జ్ఞానం, నైపుణ్యం ఒక నీచభంగ స్థితిలో ఉన్న బుధుడికి వస్తుందని చెప్పడం ఖచ్చితంగా నమ్మశక్యం కాదు. ఈ బలం తాత్కాలికమైనది మరియు మరొకరి ద్వారా వస్తుంది. ఒక నీచం పొందిన గ్రహం మొదట తన కారకత్వ ఆధిపత్య రీతిగా ఏ విధమైన శుభ ఫలితాలను ఇవ్వలేని స్థితిలో ఉంటుంది. దాని తరువాత నీచభంగ మూలంగా క్రమక్రమంగా ఎదుగుదలను, విజయాన్ని అందిస్తుందనే మాయను సృష్టించి దాని తర్వాత నిజమైన బలహీనతను వెల్లడిస్తుంది. సో నీచభంగ రాజయోగాన్ని పొందిన గ్రహాలను పూర్తిగా విశ్వసించకూడదు. ఎందుకంటే ఆ బలం అనేది క్రెడిట్గా తెచ్చుకున్న బలమే అని గ్రహించాలి. నీచభంగం అనేది మీకు పరోక్షంగా దొరికే బలమే తప్పితే ప్రత్యక్షంగా మీరు బలవంతులు కాదు. కానీ ఆ గ్రహ మద్దతు ఉంటుంది. సో నీచభంగం ఎలా పనిచేస్తుంది అంటే మొదట ఇది మిమ్మల్ని బలహీన స్థితి నుండి చాలా బలమైన స్థితికి తీసుకొని వెళుతుంది. ఆపై మిమ్మల్ని ఎప్పుడైనా బలహీన స్థితికి త్రోసివేయవచ్చు. కాబట్టి హెచ్చరికతో ఉండాలి. ఒక గ్రహం నీచభంగం లేదా నీచభంగ రాజయోగంలో ఉంది అంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితం తాత్కాలికమైనదిగా గ్రహించాలి. రాశి కుండలిలో ఒక గ్రహం బలంగా ఉంది అంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు శాశ్వతంగా మనకు దొరుకుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు మరింత ప్రకాశవంతంగా ఉంటాడు. కాబట్టి గురువు ఉచ్చం అనే స్థితిలో ఉన్నారంటాము.
అదే మకరంలో గురు భగవానుడు ప్రవేశించినప్పుడు తన ప్రకాశాన్ని కోల్పోయి బలహీనమవుతారు. దానినే నీచ స్థితి అని పేర్కొంటాము. ఇక్కడ నీచమనే స్థితి మీరు బలహీనమయ్యారని, గురువు ద్వారా పొందవలసిన ప్రయోజనాలను పొందలేరని గ్రహించాలి. గురువు యొక్క కారకత్వం ఏమిటి? సంతాన భాగ్యాన్ని ఇవ్వడం. గురువు నీచమైనప్పుడు ప్రత్యామ్నాయ ఫలితంగా వీర్యదానం, అండదానాన్ని పొంది సంతాన భాగ్యం పొందడం కూడా ఈ నీచభంగ రాజయోగం యొక్క ఎఫెక్ట్ అని గుర్తుంచుకోండి. డబ్బుకు కొరత ఏర్పడడం, గౌరవ కొరత ఏర్పడడం, సంతాన కొరత ఏర్పడడం గురువు నీచమైనప్పుడు ఏర్పడతాయి. అదే గురువు నీచభంగ రాజయోగాన్ని పొందినప్పుడు డబ్బు అప్పుగా తీసుకోవడం, గౌరవాన్ని అరువుగా తెచ్చుకోవడం, కృత్రిమ పద్ధతుల ద్వారా సంతానాన్ని పొందడం, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితాలన్నీ సహజ సిద్ధంగా ఏర్పడినవి కావు, కృత్రిమంగా మనం పొందేవి అన్నది నిజం. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,00,000 రూపాయలు పెట్టి మీరు ఒక ఇల్లు కడతారు. అందులో మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు అనుకోండి. మిగిలిన 90 లక్షలు బ్యాంకులో లోన్ తీసుకొని పెద్ద ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తారు. అందరూ మిమ్మల్ని చాలా పెద్ద మనిషి అయ్యాడు అని ఒక భ్రమను సృష్టిస్తారు. ఈ లోన్ని సరిగ్గా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు పెట్టిన 10 లక్షలతో పాటు ఆ ఇల్లు కూడా పోతుంది. ఎందుకంటే ఇది మీ స్వీయ ధనం కాదు. అదేవిధంగా నీచభంగం అనేది మరొక గ్రహం మీకు ఇచ్చిన బలమే అని గ్రహించాలి. ఒక గ్రహం తానున్న స్థానరీతిగానే ఫలితాలను ఇస్తుంది. సో నీచభంగ రాజయోగాన్నిచ్చే గ్రహాలను పూర్తిగా విశ్వసించకూడదని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.